తెలంగాణలో సొంతింటి కల కంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో మంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో దశను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 2వ తారీఖు నాడు ఆదిలాబాద్ నుంచి రెండో విడత ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని తీపి కబురు మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విడతే కాదు, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవారు ఉన్నారో, ఇది ఏ పార్టీ అని అడగాం, ఏ కులం అని అడగాం, ఏ మతం అని అడగాం. నువ్వు పేదవాడు అయి ఉంటే నీ ఆత్మ గౌరవానికి, నీ అడ్రస్ కి సేనంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడికి, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. హైదరాబాద్ లో హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, స్పీకర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక రెండో దశ అమలుకు సంబంధించిన పూర్తి విధి విధానాలను ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల్లో ఆశలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ విధానాలపై కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేసుకునే పేదలకు నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కట్టించి కేటాయించడం వల్ల వారు అక్కడ ఉండలేకపోయారని ఆయన చెప్పారు. ఉద్యోగం ఒక చోట, ఇల్లు ఇంకో చోట ఉంటే పేదల జీవితం ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే ఈసారి అదే తప్పు జరగకుండా ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అంటే ప్రజల అవసరాలకు దగ్గరగా, ఉద్యోగాలకు అనుకూలంగా, నిజంగా ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. దీంతో ఈసారి లబ్ధిదారులకు నిజంగా ఉపయోగపడే ఇల్లు దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక అధికారులకు కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ప్రభుత్వ భూములు, భూదాన భూములు, మురికివాడలు, పాత శిథిలమైన ఇళ్ల ప్రాంతాలను గుర్తించాలని సూచించింది. ప్రజాప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో పూర్తిగా భాగస్వాములను చేయాలని చెప్పింది. హైదరాబాద్ పరిధిలో సొంత స్థలం ఉన్న అర్హులందరికీ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే 2 బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వారి ప్రస్తుత నివాసాలకు దగ్గరలోనే ఇల్లు కేటాయించాలని సూచించారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా కీలక వ్యాఖ్య చేశారు. పేదరికమే అర్హత, రాజకీయాలకు ఇక్కడ చోటు లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ పథకం నిజంగా అర్హులైన పేదలకు చేరుతుందా అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.